నా పేరు విక్రమ్. మాది గోదావరి జిల్లా రాజమండ్రి. ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది. కొన్ని అడగనవి ఇంకొన్ని అడగకుండానే ఇచ్చింది. అలా అడగకుండా ఇచ్చిన ఒక సందర్భమే ఈరోజు జరగబోతుంది. ఈరోజు జరిగే వేడుక అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఇల్లంతా ఆనందంతో కలకలాడుతుంది. మీ ముచ్చట్లు ఎప్పుడు ఉండేయే గాని త్వరగా పని కానివ్వండి, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. మా గోల ఎప్పుడు ఉండేదే. ముందు అమ్మాయి రెడీ అయిందో లేదో చూడు వదిన వెళ్ళి. అయ్యో, పనిలో పడి దాని సంగతే మర్చిపోయాను. ఉండు చూసొస్తాను. అమ్మా గీత, ఇంకా ఎక్కడి నగలు అక్కడే ఉన్నాయి. అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయ్యింది, త్వరగా రెడీ అవ్వు. అలాగే అమ్మా. మంజు, కొంచెం దగ్గరుండి చూసుకో అమ్మా, నాకు అక్కడ బోల్డ్ పనులున్నాయి. సరే ఆంటీ, మీరు వెళ్ళండి. ఫైనలీ నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయిపోబోతుంది. రేపో మాపో పెళ్ళి. తర్వాత మా వాడితో కూడా నాకు అలా పెళ్ళి అయిపోతే ఒక పని అయిపోతుంది. అవుతుంది. అర్థమైందిగా ఈరోజు జరిగే వేడికేంటో. ఇక్కడ గీతా స్వయంవరానికి రాకుమార్ రెక్కల గుర్రం మీద వస్తాడని ఎదురు చూస్తుంది. ఇంకొన్ని గంటల్లో నిశ్చితార్థం. ఒక చోట జరిగే ఈవెంట్ ఇంకొక చోట జరిగే ఈవెంట్ని మార్చగలదంటారు. ఇక్కడ ఆనందాన్ని తీసుకొచ్చిన ఈవెంట్ ఇంకొక చోట ఎలా ఉండబోతుందో. అమ్మా, పెళ్ళికెలా చేసిందిరా నీకు? కొంచెం నవ్వరా బాబు. పెళ్ళి కొడుకురా నువ్వు, పెళ్ళి అవుతుంది నీకు. నాన్న విక్రమ్, రెడీ అయినా? అండి వచ్చేస్తున్నాం, 2 minutes. సరే, త్వరగా రెడీ అయ్యి రండి. రే రారా వెళ్దాం. వెళ్దాం. కిచెన్ మాత్రం చాలా బాగా సెట్ చేసుకున్నారు వదిన గారు. ఇదంతా మా గీత ప్లానింగ్. ఏదేమైనా తనకి నీట్గా క్లీన్గా కనిపించాలి, లేదనుకో గోల్ గోల్ చేస్తుంది. అయితే ఈ అల్లరి పిల్లని మా ఇంటికి పంపించేస్తున్నారు. అల్లరేం కాదులేండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏదేమైనా దాన్ని భరించాల్సిన బాధ్యత అయితే మీదేలేండి. బాధ్యత ఏముందండి, మాకు ఎలాగో ఒకే కొడుకు. గీత మా ఇంటికి వస్తే నా కూతుర్లా చూసుకుంటా. ఆ మాట అన్నారు చాలు దినా. తను లేకుండా మేము అస్సలు ఉండలేం. తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసిందనుకో పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీరు ఇంతలా చెప్పాలా? నేను చూసుకుంటా. బాగారు రోజు రెగ్యులర్గా అలవాటు ఉందండి? రెగ్యులర్గా కాదులేండి, ఎప్పుడైనా ప్రజలు వచ్చినప్పుడు, లేకపోతే పట్టరాని సంతోషం వచ్చినప్పుడు. మరి మీరండి బావగారు? అబ్బే, నాకు డైలీ ఒకటి పడవలసిందే. ఓ, అన్నయ్య గారికి షుగర్ ఎంత ఏమంటారు? 2 స్పూన్స్ వేయండి, ఆయన షుగర్ ఎక్కువ కావాలంటారు. మీ అన్నయ్య షుగర్ తక్కువ తాగుతారు. రే ఆగు. అమ్మనేమ్మ దొరికేసినా? ఏంట్రా అల్లరి చిన్నపిల్లల్లాగా? నాకు లేదా ఆంటీ టీ? నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు కదా, ముందా పని చూసుకో. సరే మంజు. ఉట్టి అల్లరి పిల్లోడు. ఇంతకీ వీళ్ళెక్కడా? ఏమన్నా పిల్లలు పెళ్లి చేసేస్తే ఏదో తెలియని బాధ్యత తీరిపోయినట్టే కదండి. మరే ఎక్కడికి వెళ్ళినా పెళ్ళెప్పుడు అని బంధువులందరూ ఒకటే గోలండి. వాళ్ళు ఎప్పుడు అంతేనండి, పని వస్తే సాయం చేయరు కానీ గోల చేయడం మటుకు ముందర ఉంటారండి. ఇంకా ఎంగేజ్మెంట్ పనులు అవ్వే లేదు, బాధ్యత తీరిపోయినట్టు మీరు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారా? ఏదో చిన్నగా సంతోషంలో. మీరు కూడా ఏంటండి అవతలాన్ని పనులు పెట్టుకొని టీ తీసుకోండి అన్నయ్య గారు. ఏంటికన్నా అలా తినేసేలా చూస్తున్నావు? అంటే ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈరోజా? అంటే రోజు అందంగా ఉండనా? అలా అని కాదు, ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నావు కదా,
నీ అందం వల్లే డ్రెస్కి అందం వచ్చింది అంటున్నా. అవునా? మరి ఏం లేదా? దెబ్బలు పడతాయి. అలాంటి బుజ్జి. వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? పద ఫస్ట్ లోపలికి. అంతేనా? వాళ్ళు పెళ్ళి అయిపోయాక తర్వాత మనదే కదా బుజ్జి. అప్పటి వరకునా? ఆగాలి మరి, తప్పదు. కంగ్రాచులేషన్స్ మా. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మంత్ ఈ సందర్భం కోసమే అందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. మ్యారేజ్ అనేది లైఫ్లో జరిగిన మోస్ట్ మెమరబుల్ థింగ్. అందుకే దానికి పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో కూడా ఈ ఎంగేజ్మెంట్ అలానే జరిగింది. బంధుమిత్రుల ఆనందాల నడుమ సంతోషాల లోగిలలో తనతో నాకు జరిగిన నిశ్చితార్థమే సగం పెళ్ళి. ఉదయం ఎంగేజ్మెంట్ బాగా జరిగింది కదా సుజాత? అవునండి, పెళ్ళి కూడా అయిపోతే ఒక పని అయిపోతుంది. అన్నీ అనుకున్నట్టుగా అయిపోతుంది, కానీ నాకు భోజనం పెట్టు. ఉండండి, విక్రమ్ని కూడా పిలుస్తాను. నాన్న విక్రమ్, బొంచెద్దుకొని రా. నాకు ఆకలేదమ్మా. ఏమైందిరా? ఏం కాలేదమ్మా. అసలు ఏమైంది వీడికి? స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చిత్రశుద్ధ పంచమి బుధవారం తెల్లవారుజామున 4:35 వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించారు. సుముహూర్తం విన్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నాకు మాత్రం అసలు సంతోషంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా కోపంగా ఉంది. ఎందుకంటే అమ్మా త్వరగా రా అమ్మా, ఆకలేస్తుంది. ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూద్దాం. మెసేజ్ చేస్తే బాగోదేమో, వదిలే.
విక్రమ్ గారు ఏం చేస్తున్నారు? ఎప్పుడు బిజీ అనా? ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా. సరే, నేనే మెసేజ్ చేస్తాను. ఎందుకంత డ్రామా? ఒకసారి మాట్లాడితే నీ సొమ్మమైనా పోతుందా? ఏంటే కాబే వాడితో చాటింగా? లేదే, మెసేజ్ చూస్తున్నాడు కానీ రిప్లై చేయట్లేదు. నేనంటే ఇష్టం లేదంటావా? మేబీ బిజీగా ఉన్నాడేమో. మెసేజ్ చేయకు, డైరెక్ట్ కాల్ చేయి. ఓకే అంటావా? ఆర్ తనని డిస్టర్బ్ చేసినట్టు ఏమన్నా అవుతుందంటావా? నేను చెప్తున్నాను కదా, కాల్ చేయి. హ్మ్. హ్మ్? హ్మ్. కట్ చేశాడా? హ్మ్. ఇట్స్ ఓకే. అబ్బా గీత, వర్క్ చేసి చేసి హెడ్ఏక్ వస్తుంది. ఏదైనా కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుందామా? అయ్యో అవునా? ఓకే, వెళ్దాం. సరే. హ, ప్రాణం ఇప్పుడే లేచొచ్చినట్టుంది. ఏంటి ఒక్క సిప్కే? హే హాయ్ గీత, ఎలా ఉన్నావు? హాయ్ వినోద్, బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు మంజు? గుడ్ రా. నీకేమైనా ఆర్డర్ చేయమంటావా? తనకు కూడా కోల్డ్ కాఫీ అంటేనే ఇష్టం. అదే ఆర్డర్ చేయి. నువ్వు ఇంకా మర్చిపోలేదా గీత? మర్చిపోతా అని ఎలా అనుకున్నావు వినోద్? రే, మొన్న రాత్రి ఇటు తాగేసి ట్రాఫిక్ వాళ్ళ దగ్గర ఇటు చేసిన యాసాలు చూడాలరా. రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారని చెప్పేసి రూల్స్ మాట్లాడుతున్నాడు రా. రే, నేను తాగితే రూల్స్ మాట్లాడతాను మీకు తెలుసు కదరా. మరి ఎందుకు అన్నాడు తీసుకెళ్లారు? నువ్వు పెద్ద రోలరు మరి రూల్స్ మాట్లాడటానికి పోరా. అది అబ్బగిన మొగాలు ఎంచారా, చూడడానికి పెద్ద కామెడీగా ఉందిరా బాబు. రే రే రే, ఉన్నది ఒకటేరా. పోరా. సర్లే కానీ నైట్ ప్లాన్స్ ఏంటి? ఏదైనా మంచి సినిమాకి వెళ్దామా? సినిమాకి వెళ్దాం. ఇప్పుడేం సినిమారా? ఏమన్నా అలా దుక్కేస్తున్నాడేంట్రా? ఒరే రే, ఒకటే ఉందిరా. రే నీ అబ్బా, ఏమైందిరా నీకు? హలో. హలో గీత, చెప్పే. ఎక్కడున్నావే? వస్తున్నావా? రెడీ అవుతున్నా. ఫస్ట్ అయితే మన ఆఫీస్ కొలీగ్స్కి కార్డ్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ మన కాలేజ్ మేట్స్కి. సరే, ముందు త్వరగా వచ్చి నన్ను పిక్ చేసుకో. వస్తున్నా. ఏడ్రమా, ఎలా వద్దా? వద్దా, వద్దా. వద్దా? అయితే ఓకే. ఏ హాయ్ గీతా, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. మంజు రాలేదా? తన దగ్గరికి వెళ్తున్నాను. ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్ ఇద్దామని ప్లాన్ చేసాం. ఓ ఓకే. సరే, నాకు కొంచెం ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, అటెంప్ట్ చేయాలి. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను, మీ ఇద్దరు మాట్లాడతాను. ఓకే. ఓకేనా? బాయ్ రా. హాయ్ అండి, ఎలా ఉన్నారు?
యాక్చువల్లీ నేను మీకు చాలాసార్లు కాల్ చేశాను, బిజీ ఉన్నారేమో. ఇంట్లో అందరు చాలా హ్యాపీ. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ కదా. నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే, ఇంకా ఆపుతావా? కాల్స్ చేస్తావు, మెసేజ్ చేస్తావు, మన మనశాంతంగా ఉండవా? నువ్వు ఒక టార్చర్లా తయారావు నాకు. కాల్స్కి ఆన్సర్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై లేదంటే నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నువ్వు నుంచి వెళ్తావా అతను వెళ్ళిపోమంటావా? సరే, నువ్వు వెళ్ళావు కానీ నేను వెళ్ళిపోతాను. గీత, ఇంటికి వస్తానన్నా రాలేదు. ఏ గీత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? కాల్స్ చేస్తావు, మెసేజ్ చేస్తావు, మన మనశాంతంగా ఉండవా? ఒక టార్చర్లా తయారావు నాకు. ఇప్పుడు నువ్వు నుంచి వెళ్తావా అతను వెళ్ళిపోమంటావా? అసలు తన గురించి తను ఏమనుకుంటున్నాడు? ఆగు, చెప్తాను. హలో శ్యామ్, చెప్పుజ్జి. అసలు మీ ఫ్రెండ్ తన గురించి తను ఏమనుకుంటున్నాడు? రే రే, ఏంటంటే చెప్పకుండా లాక్కుండా వచ్చేస్తావేంట్రా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? దేని గురించి మాట్లాడతారా? దేని గురించా? గీత గురించి నీ ప్రాబ్లం ఏంట్రా? ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు తన్నే? రే, మాట్లాడవేంట్రా? అది నాకు నచ్చలేదురా. నచ్చలేదా? రే, నెక్స్ట్ మంత్ మీ పెళ్ళి గుర్తుందా? రే మా, చెప్పేది వినరా. గీత చాలా మంచి అమ్మాయిరా. అలాంటి అమ్మాయి మళ్ళీ నీకు దొరకదురా. ఎవరిరా మంచి అమ్మాయి? అసలు నేను క్యాచ్ గురించి తెలుసా? అది కాలేజీలో ఒకరితో తిరిగేది, అది తెలుసా నీకు? అరే, ఏం మాట్లాడుతున్నావురా? అవును. చెప్పరా. రే మా, క్యాంటీన్ దగ్గర ఉన్నాను రా, వచ్చి పిక్ చేసుకో. సరే రా, వస్తాను. ఐ లవ్ యూ గీత. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నేను చాలా బాగా చూసుకుంటాను. చెప్పరా. ఎక్కడున్నావురా? పిక్ చేసుకోమని చెప్పాను కదా, ఎక్కడున్నావు? సరే రా, వస్తున్నాను. రే, అదంతా పాస్ట్ రా. ఇప్పుడు తను ఎలా ఉన్నదన్నదే ఇంపార్టెంట్ రా. సరే రా, నువ్వు చెప్పింది కరెక్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. నాతో ఎంగేజ్మెంట్ అయినా ఇప్పటికి అది వాడు తిరుగుతుందిరా. గుడ్ రా. నీకేమైనా ఆర్డర్ చేయమంటావా? తనకు కూడా కోల్డ్ కాఫీ అంటేనే ఇష్టం, అదే ఆర్డర్ చేయి. నువ్వు ఇంకా మర్చిపోలేదా గీత? మర్చిపోతా అని ఎలా అనుకున్నావు వినోద్? అదిరా దాని క్యారెక్టర్. అరే, నేను చెప్పేది వినరా. ఏం చెప్తారా? క్యారెక్టర్ ఏందంతా సర్దుకుపోమంటావా? రే, ఆగరా. రే, నాకు వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా అనుకున్నాను రా, కానీ ఇలా మాత్రం అసలు ఉండకూడదు. హాయ్ విక్రమ్ గారు, నేను ఇప్పటి నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎందుకో తెలియదు మీరు నా మీద చాలా కోపంగా ఉంటున్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అది ఇప్పుడు పుట్టిన ఇష్టం కాదు, 2 years బ్యాక్ పుట్టిన ఇష్టం.
నీకు ఒకటి తెలుసా, ఈరోజు నేను మా వాడు మూవీకి వెళ్తున్నాం. అబ్బో, నీ పని బాగుందే. ఏంటి వెతుకుతున్నావు? అంటే ఎక్కడున్నారా అని చూస్తున్నాను. ఆగు, నేను ఒకసారి కలిసి వస్తాను. మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని చూస్తూ ఉండిపోయేదాన్ని. అలా మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి ఎందుకో తెలియని ఆనందం, ఏదో తెలియని కొత్త లోకంలో ఉన్నట్టుండేది. షర్ట్ బాగుందిరా, డబ్బులు లక్షలా. రే మా బాబున్న సైజు కుట్టించమంటే చేలో గడ్డి బొమ్మ సైజు కుట్టించినట్టున్నాడు రా. చూడరా ఎంత రోజు ఉందో. ఛీ! ఫోన్లేరా, నీ తర్వాత దానికన్నా హెత్తరి బాబు. ఏంట్రా నిజంగా మా బాబా అలాంటుండేరా? ఏంట్రా ఏదో గోగుతున్న సౌండ్ వస్తుంది. ఒకసారి రే నీ మళ్ళీ వస్తానే. ఇటు పని బాగుందిరా, గోకినప్పుడు అలా వెళ్ళిపోతున్నాడు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలని చాలాసార్లు అనిపించేది, కానీ ఎందుకో తెలియని భయం, కంగారు. అందుకే దూరం నుండి మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేదాన్ని. మీ గాలి తాకితే చాలని మీ వెనకాలే తిరుగుతూ ఉండేదాన్ని. గీత, 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 ఏం చేస్తున్నావు? ఏం లేదు. పద. ఏ హాయ్ రా కదా. ఏ పద 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 పద. ఉండు, తాగని. మీ చిరునవ్వు చూస్తూ బ్రతికేసేదాన్ని. చాలాసార్లు నా ప్రేమ చెప్పాలనుకున్నా, కానీ భయంతో కాలం గడిపేశాను. కానీ ఒకరోజు మంజుకి అనుమానం కలిగి నన్ను వచ్చి అడిగింది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమీ లేదు. హే విక్రమ్. విక్రమా? విక్రమ్ విక్రమ్ ఎక్కడున్నాడు? విక్రమ్ ఏం చేస్తున్నాడు? నిజం చెప్పు, లవ్ చేస్తున్నావా? చెప్పు గీత. అవును.
మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి చెప్పొచ్చు కదా విక్రమ్కి మాట. చెప్పాలనే ఉంది కానీ ఎందుకు భయంగా ఉంది. భయం ఎందుకు? చెప్తేనే కదా తెలిసేది. అయినా ఎలాగో రేపు తన బర్త్డే కదా. నాకు ఇందాకే శ్యామ్ చెప్పాడు, విక్రమ్ బర్త్డే రోజు స్పెషల్ మూమెంట్లో ప్రపోజ్ చేసే. అంతేనంటావా? అదే కదా నీకు కావాలి. అది సరే కానీ నేను విక్రమ్ని లవ్ చేస్తున్నట్టు నీకెలా తెలుసు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, ఆ మాత్రం తెలీదా నాకు? నా ప్రేమ మీరు ఒప్పుకుంటారో లేదో అన్న భయం, కానీ ఎక్కడో ఒప్పుకుంటారన్న చిన్న ఆశ. ఆ ధైర్యంతోనే మీకు చెప్దామని చాలా సంతోషంగా మీ దగ్గరికి వచ్చాను. గీత, ఏం కాదు, వెళ్ళి ప్రపోజ్ చేయి. రే ఆగ్రా, ఏంట్రా గిఫ్ట్ తెచ్చాను, నువ్వు చెప్పరా. అన్ని కాస్మెటిక్ గిఫ్ట్ తెచ్చాడు రా. ఆ, ఏం గిఫ్ట్రా చూపించరా? అబ్బా చూపించేస్తారా? ఎవరా చూపించరా? టొట్టడాయ్. రే నాకేం తెచ్చారా? నువ్వు వేసుకో, నాకొద్దు. నీకేరా? నాకు బాగోదురా, నువ్వు వేసుకోరా. ఆడికైనా నీకే బాగుంటుంది, నువ్వు వేసుకో. రే పెంచుకోండిరా. బాగున్నా కేక్ కూడా నేను కట్ చేస్తాను రా. నా బర్త్డే రా, నువ్వు కట్ చేయకూడదు. ఏం పర్లేదు, కట్ చేస్తా కేకు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. జస్ట్ ఫ్రెండ్ ఏమోనే. ఏంటి పిలిచా? విక్రమ్ పక్కనే నించున్న అమ్మాయి ఎవరు? తనా? ప్రియా, మా క్లాస్మేట్. అయినా విక్రమ్ అండ్ ప్రియా 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు కదా, నీకు తెలీదా? వస్తున్నాను రా. తనా? ప్రియా, మా క్లాస్మేట్. అయినా విక్రమ్ అండ్ ప్రియా 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు కదా, నీకు తెలీదా? శ్యామ్ చెప్పిన మాటలు విన్నాక నా గుండె ముక్కలైపోయింది. అప్పటి వరకు సంతోషంగా కేరింతలు కొడుతున్న నా జీవితం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. కాలేజ్లో ఎక్కడ చూసినా మీరే, చూసి తట్టుకోలేకపోయాను. నేను ఉండాలనుకున్న స్థానంలో వేరే అమ్మాయిని చూసి నా గుండె బరువెక్కిపోయింది. చచ్చిపోవాలనిపించేది. ఇంకా చివరిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు? జస్ట్ మూవ్ ఆన్ రా. కొన్ని రోజుల తర్వాత కాలేజ్కి వచ్చాను. మీరు నాకు ఎక్కడా కనిపించలేదు. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు మిమ్మల్ని వెతకడం ఆపలేదు.
కరెక్టేనా? కొన్ని డేస్లో ఇలా మూవ్ ఆన్ అయిపోతాను. మరేం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు. విక్రమ్, వద్దు. శ్యామ్, రే విక్రమ్, నువ్వేంట్రా ఇక్కడ? రే ఎగరా రే. రే నేనురా, నీ ఫ్రెండ్ రా. ఏమైందిరా? ఏంట్రా ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? లెగరా రే, రా లేకు, రారా వెళ్దాం. రే చెప్పిందిరా. ఏంట్రా ఇక్కడ చిరాగ్గా? రా లెగరా. ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడ? బాటిల్ అడ్రా. అసలు ఏమైందో కనుక్కుందామా? బుజ్జి, అసలు విక్రమ్కి ఏమైంది? ప్రియతో బ్రేకప్ అయింది. అసలు ఏమైంది ప్రియా? మన మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది. మా నాన్న నాకు వేరే సంబంధం తీసుకొచ్చాడు. ఇప్పుడు నన్ను వచ్చి మాడమంటావా? వద్దు విక్రమ్, నేను పెళ్లి చేసుకోకపోతే మా అమ్మ చచ్చిపోతానంటుంది. మరి ఇప్పుడు ఏమంటావు? సారీ విక్రమ్, ఇట్స్ ఓవర్, బాయ్. ప్రియా, హలో హలో ప్రియా. ప్రియా నేను చెప్పేది ప్రియా. హలో హలో. ఎన్నిసార్లు కాల్ చేసిన ప్రియ రెస్పాండ్ అవ్వలేదు. విక్రమ్ చాలా బాధపడ్డాడు. ఆ బాధలోనే తాగడం స్టార్ట్ చేశాడు. ఇలా బాధపడుతూ పిచ్చోళ్ళ తయారయ్యాడు. ప్రియా చేసిన పని వల్ల విక్రమ్ చాలా హర్ట్ అయ్యాడు. ఇలా అయితే తన కెరీర్ ఏమైపోతుందని భయంగా ఉంది బుజ్జి. బుజ్జి బుజ్జి. సరే శ్యామ్, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే. పాపం కదా విక్రమ్. అలా శ్యామ్ చెప్పిన మాటలు విన్నాక నిజంగానే పాపం అనిపించింది. వెంటనే మీ దగ్గరికి వచ్చేయాలనిపించింది.
కానీ ఇలాంటి సమయంలో నేను ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నా అని నన్ను ఎక్కడ అబద్ధం చేసుకుంటారని ఆగిపోయాను. మీరు నాకు దూరమై ఉండొచ్చేమో, కానీ నా మనసుకి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. కానీ నా అదృష్టం, డెస్టినీ మనల్ని పెళ్లి రూపంలో దగ్గర చేయబోతుందని తెలిసాక చాలా ఆనందపడ్డాను. ఎలా అయినా మీకు జరిగింది చెప్పి నా ఆనందం పంచుకోవాలనుకున్నాను. కానీ ఎందుకో తెలీదు, మీరు నన్ను దూరం పెడుతున్నారు, కోప్పడుతున్నారు. ఒక్కసారి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలి విక్రమ్ గారు. సారీ బ్రో, సారీ. విక్రమ్ కదా? హాయ్ బ్రో, నా పేరు వినోద్. కాలేజ్లో మీ జూనియర్ని. గీత నేను క్లాస్మేట్స్. అంతేకాదు బ్రో, మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. గీత చాలా మంచి అమ్మాయి బ్రో. కాలేజీలో ఇప్పుడు మీ గురించే చెప్తూ ఉండేది. నాకోసం అవును బ్రో, మీరంటే తనకి ఎంత ఇష్టం అంటే ఒకరోజు ఐ లవ్ యూ గీత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నిన్ను చాలా బాగా చూసుకుంటాను. సారీ వినోద్, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అవునా? ఎవరతను? మన సీనియర్ విక్రమ్. తనకి నీ లవ్ చెప్పావా? లేదు వినోద్, ఒక మంచి టైం చూసి చెప్పాలి. నీలాంటి ఒక మంచి అమ్మాయిని మిస్ అవుతున్నాను. కనీసం ఒక ఫ్రెండ్లా ఉండగలవా? నీతో ఒక మంచి ఫ్రెండ్లా, వెల్ విషర్లా ఉంటాను, సరేనా? అయితే ఈ ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు కదా. సరే. నెక్స్ట్ మంత్ మీ ఇద్దరికి పెళ్ళంట కదా బ్రో. మొన్నే అనుకోకుండా గీతను కలిశాను. కాలేజ్ అయ్యాక ఇదే కదా మనం కలవడం. అవును వినోద్. అవును, ఎంతవరకు వచ్చింది మీ లవ్ స్టోరీ? మేడం గారి లవ్ స్టోరీ ఎంగేజ్మెంట్ వరకు అయింది. నెక్స్ట్ మంత్ పెళ్లి పీట లెక్కబోతుంది. అవునా? నిజమా? అవును వినోద్, లాస్ట్ వీకే నా ఎంగేజ్మెంట్ అయింది. వావ్, ఫైనల్లీ అనుకుని సాధించావు. నువ్వు ప్రేమించిన విక్రమ్తోనే నీ పెళ్లి జరుగుతుంది. సో హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ ఒక్కటే చెప్తే సరిపోదు, నెక్స్ట్ మంత్ నా పెళ్ళి, ఖచ్చితంగా రావాలి. తప్పకుండా వస్తాను. ఎనీవే, తను ప్రేమించిన అబ్బాయితోటే తన పెళ్ళి అవుతుంది. సరే బ్రో, పెళ్ళిలో కలుద్దాం. హలో విక్రమ్. హాయ్ మంజు. శ్యామ్ నాకు జరిగింది మొత్తం చెప్పాడు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకున్నావు విక్రమ్. అసలు ఎవరి క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడుతున్నావు? తను నీకోసం ఎంత పిచ్చిగా ఎదురు చూసిందో నీకు తెలుసా? తన నీ మీద ఎంత ప్రేమ పెంచుకుందో తెలుసా? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు మంజు. నీకేం అర్థం కాదు. అసలు గీత నువ్వు ఎప్పుడు అర్థం చేసుకున్నావని. ఒకసారి నీ ఫోన్ ఎన్ని మెసేజెస్ చేసిందో చూడు. ఎన్నిసార్లు చెప్పాలనుకుందో తెలుసా? ఒక్కసారైనా రెస్పాండ్ అయ్యావా? ఇదిగో, ఇది విను. ఇది వింటే నీకే అర్థమవుతుంది. హాయ్ విక్రమ్ గారు, నేను ఇప్పటి నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎందుకో తెలియదు, మీరు నా మీద చాలా కోపంగా ఉంటున్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అది ఇప్పుడు పుట్టిన ఇష్టం కాదు, 2 years బ్యాక్ పుట్టిన ఇష్టం. మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని చూస్తూ ఉండిపోయేదాన్ని. అలా మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి ఎందుకో తెలియని ఆనందం, ఏదో తెలియని కొత్త లోకంలో ఉన్నట్టుండేది.
కానీ నా అదృష్టం డెస్టినీ మనల్ని పెళ్లి రూపంలో దగ్గర చేయబోతుందని తెలిసాక చాలా ఆనందపడ్డాను. కానీ ఎందుకో తెలీదు, మీరు నన్ను దూరం పెడుతున్నారు, కోప్పడుతున్నారు. ఒక్కసారి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలి విక్రమ్ గారు, ప్లీజ్ అండి. మన జీవితంలో మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. గీత నేను ఎంత లవ్ చేసిందో నాకు మాత్రమే తెలుసు. దానికన్నా ఎక్కువ నేను ఎవ్వరూ ప్రేమించలేరు. నేను చెప్పాల్సింది కూడా చెప్పాను, తర్వాత నీ ఇష్టం. గీతా, 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 గీతా. ఏమైంది విక్రమ్? ఆంటీ, గీత ఉందా? గీత లేదు బాబు, బయటికి వెళ్ళింది. సరే అండి, నేను మళ్ళీ వస్తా. ఏం జరిగిందంటే? వద్దు, నేను చెప్పక, నాకు అన్నీ తెలుసు.